హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ సుహాసిని. వెల్కమ్ టు సనాతన పూజ సుహానంద్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అమ్మవారిని కోరుకుంటానండి. ఈ వీడియో అయితే నేను లలిత అమ్మవారిని పెట్టాను కదండీ! మొన్న అంటే లాస్ట్ డే శ్రీరామనవమి రోజు లలిత అమ్మవారిని పెట్టాను కదా! అప్పుడు ముందు రోజు నైట్ అమ్మవారిని రెడీ చేసుకోవడానికి తీసుకున్నానండి. ఎప్పుడైనా సరే పూజ అయిపోయిన తర్వాత ఇలా జాగ్రత్తగా మనం పెట్టుకున్నామంటే నెక్స్ట్ పూజ అప్పటికి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుందండి. అమ్మవారి ఫేస్‌కి స్టోన్స్ అవి ఉన్నాయి. అవి మళ్ళీ ఒకదానికొకటి రాసుకొని కింద పడిపోతాయని ఇలా క్లాత్‌లో చుట్టానండి. మళ్ళీ కలర్ కూడా అంటే అమ్మవారి ఫేస్ మీద స్క్రాచెస్ ఏది పడకుండా ఇట్లా ఒకదానిలో ఒకటి క్లాత్‌లో చుట్టుకున్నాను. చూడండి అమ్మవారి ఫేసు. నేనిదైతే మీషోలో తీసుకున్నానండి. 300 350నో పడిందండి. నాకు కరెక్ట్‌గా రేట్ అయితే గుర్తులేదు. నాకైతే చాలా బాగా నచ్చి తీసుకున్నానండి. అంటే అక్కడ మీషోలో పెట్టిన దానికంటే కూడా ఇంటికొచ్చిన తర్వాత ఇంకా చాలా బాగా నచ్చిందండి. నేనైతే ఫేస్‌లో ఏం చేంజెస్ చేయలేదండి. అమ్మవారిని అలాగే పెట్టేసుకున్నాను. ఆల్రెడీ హెవీగానే ఉంది అమ్మవారికి అలంకారం అంతా. అమ్మవారికి ఇయర్ రింగ్స్ మాత్రం పెట్టుకున్నాను. ఇవి హ్యాండ్స్ అండ్ లెగ్స్ అండి. ఇవి నేను విడిగా తీసుకున్నాను. ఇవి తిరుపతిలో తీసుకున్నాను. గాంధీ రోడ్‌లో తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. ఇక్కడ గోరింటాకు మాత్రం నేను కొంచెం ఎక్స్‌ట్రాగా పెట్టుకున్నాను. తర్వాత అమ్మవారి లెగ్స్ అండి అవి. ఇక్కడ కొప్పొచ్చి గోవిందరాజ స్వామి గుడి దగ్గర తీసుకున్నాను తిరుపతి దగ్గర. ఇదైతే నేను పక్కనుండే కొప్పొచ్చి నేను రెడీ చేసుకున్నానండి. ఇకపోతే స్టిక్, థ్రెడ్ అవి అలాగే జాగ్రత్తగా పెట్టుకున్నప్పుడు మనకి నెక్స్ట్ టైం కూడా యూజ్ అవుతాయి. వెతుక్కోవాల్సిన పని ఉండదండి. ఇది వచ్చి ఈ జడ అండి. ఇది కూడా హ్యాండ్స్ లెగ్స్ తీసుకున్న దగ్గరే తీసుకున్నాను. అక్కడైతే చాలా బాగా నచ్చాయి మాకు. ఈ పైప్ ఎందుకంటే అమ్మవారి ఫేస్ కొంచెం సపోర్ట్‌గా ఉండడానికి. మామూలుగా అయితే కలశం పెట్టి దానిపైన టెంకాయ పెడతారు. టెంకాయ పెట్టి టెంకాయకి అమ్మవారి ఫేస్ పెడతారండి. నేనైతే ఎప్పుడు కలశం పెట్టలేదు. ఇట్లా అంటే కలశం పెట్టకుండా మామూలుగా అమ్మవారిని అలంకరించుకుంటాను. అలంకరించుకొని సపోర్ట్ కోసం వెనక అది పెట్టానండి. ఇవన్నీ కూడా అమ్మవారి గాజులు. నేను ఒక డజన్ గాజులు తెమ్మంటే మా వారు ఇలా చాలా కలర్స్ తీసుకొచ్చారండి. ఇవన్నీ మళ్ళీ జాగ్రత్తగా చేసుకున్నాను. జాగ్రత్తగా పెట్టుకున్నాను. వెనకాల అమ్మవారికి ఇట్లా సన్నగా తీగలాగా పెట్టుకున్నామండి. ఇది కాపర్ తీగ. ఫేస్ అనేది కదలకుండా ఉండడం కోసం కట్టేస్తాం కదండీ! దానికోసమని మేము కాపర్ కమ్మి తీసుకొని దాన్ని అట్లాగే ఫిక్స్ చేసి పెట్టేసామండి. ఇది అమ్మవారి శారీ ఉంది కదా! అందులో బ్లౌజ్ బిట్ అండి. దీనిలో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. 2 సైడ్స్ కూడా బోర్డర్ ఇవ్వలేదు. ఒక సైడే బోర్డర్ ఇచ్చాడు. ఎప్పుడైతే మనకి 2 సైడ్స్ బోర్డర్ ఇస్తారో అప్పుడు అమ్మవారి హ్యాండ్స్‌కి పెట్టడానికి ఈజీగా ఉంటుందండి. అందుకని నేను ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్‌ని వాడట్లేదు. నేను వేరే ఒకటి నా దగ్గర రోజ్ కలర్‌ది ఉందండి. ఇదేనండి అది. శాల్వా అనమాట. ఇంతకుముందు తీసుకున్నానని చెప్పాను గదా! ₹150 అండి. ఒక 3 ఇయర్స్ బ్యాక్. ఈ కింద కుచ్చుళ్ళు లాగున్నాయండి. అవి కనపడకుండా ఉండాలి అనంటే దీన్ని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేసి తర్వాత 2 సైడ్స్ కూడా మనము 2 హ్యాండ్స్‌ని పెట్టుకునేయొచ్చండి. ఇవన్నీ కూడా మనము ముందు రోజు రెడీ చేసి పెట్టుకొని, అమ్మవారికి అలంకారం చేసి పెట్టుకుంటేనే మనకి నెక్స్ట్ డే తొందరగా పూజ అయిపోతుందండి. అలా కాదు ఇంకా మరుసటి రోజే చేసుకోవాలి, ఆ రోజే చేసుకోవాలి అనంటే పూజ చాలా లేట్ అయిపోతుందండి. అమ్మవారిని ఆవాహన చేయాలి అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ముందు రోజు మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇది కలశం చెంబండి. మామూలుగా మేమైతే దీన్ని బ్రాస్ అనుకున్నాం. అంటే ఇత్తడి చెంబు అనుకున్నామండి. మా అత్తగారు నాకిచ్చారు. కానీ అది కంచు చెంబంట. మొన్న ఈ మధ్య దాన్ని షాప్‌కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారండి. ఇవి అమ్మవారి నగలు. ఇట్లా బాక్స్‌లో వేసి పెట్టుకున్నాను. యాక్చువల్‌గా అయితే అవి నా కోసమని తీసుకున్నాను. కానీ అమ్మవారి కోసం అట్లే పెట్టేశానండి. ఈ గాజులైతే లాస్ట్ టైం వారాహి నవరాత్రులప్పుడు అమ్మవారి కోసమని మా వారిని తీసుకురమ్మన్నానండి. తీసుకురమ్మంటే అవి తీసుకొచ్చారు. రౌండ్‌గా కనిపిస్తుంది కదండీ! ఆ జడైతే నేను అల్లాను అమ్మవారి కోసమని. ఇటువైపు ఉండే జడైతే కొన్నానండి. అంటే పట్టీలాగా కనిపిస్తుంది కదా! ఆ జడైతే నేను కొన్నానండి. అమ్మవారికి కొంచెం పారాణం అంతా కూడా లైట్‌గా నేను పెట్టాను. ఇవన్నీ ఒకసారి ఓపెన్ చేసి ఏది సెట్ అవుతుందో అన్నీ బయట పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఇంకా శారీ కట్టాలి. మనము అమ్మవారికి బ్లౌజ్ అనేది చక్కగా రావాలి అనంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన చోట ఒక గుండు పిన్ గుచ్చిపెట్టామనుకోండి కదలకుండా ఉంటుంది. తర్వాత ఇట్లా రౌండ్‌గా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి కరెక్ట్‌గా మనకి ఆ రిమైనింగ్ క్లాత్ అనేది హ్యాండ్ కిందకొచ్చేలాగా చూసుకోవాలండి. గుండు పిన్నులు గనుక ఉంటే అంటే గుండు సూదులు గనుక ఉంటే ఫస్ట్ గుండు సూది గుచ్చేసి దానిపైన మనం పిన్ వేసేసుకోవచ్చండి. నాకు సమయానికి కనపడలేదు. ఇంకా నైట్ 10:00 అలా అయిందండి ఈ వర్క్ చేసేప్పుడు టైము. అందుకని నేను గుండు పిన్నులు లేకుండా కొంచెం అయితే ఇబ్బందిగా అనిపించింది పిన్ను వేసేటప్పుడు. అట్లా కింద ఒక పిన్ వేసేసుకోవాలండి.
తర్వాత పైన కూడా ఇంకొక పిన్ వేసుకోవాలి. అప్పుడు కరెక్ట్‌గా అమ్మవారికి బ్లౌజ్ అనేది హ్యాండ్‌కి సెట్ అయినట్లు ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండీ! అలా పైన ఒక పిన్ వేసుకుంటాము. ఆ పిన్ వేసుకునేది కూడా మనకి చేతులు వెనక భాగంలో వచ్చేటట్లు చూసుకోవాలండి. ఎందుకంటే కనిపిస్తూ ఉంటుంది. ముందు ఎక్కడైనా వచ్చినా, సైడ్‌లో ఎక్కడైనా వచ్చినా కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అమ్మవారికి బ్లౌజ్ చాలా చక్కగా ఫిట్ అయింది కదా! వెనక పక్క 2 పిన్స్ వేశాను. అవి ముందుకి ఏమాత్రం కనిపించవండి. తర్వాత అట్లా కొంచెం రౌండ్‌గా రోల్ చేసుకోవాలి. రెండో పక్క కూడా అలాగే వేసుకోవాలండి. రెండో హ్యాండ్‌కి కూడా మనము. ఇంతకుముందు నవరాత్రులు వీడియో పెట్టినప్పుడు అడిగారండి నన్ను, చీర ఎలా కడతారు అమ్మవారికి వీడియో పెట్టండి అని. సరే ఈసారి వీడియో చేద్దామని నేను ట్రై చేశానండి. చీరని ఫుల్ లెంత్ ఉంటుంది కదా! దాన్ని హాఫ్‌కి మడుచుకోవాలి. పెద్ద బోర్డర్ అనేది పైనొచ్చే విధంగా, చిన్న బోర్డర్ అనేది కిందకొచ్చే విధంగా మడుచుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా! ఒకవైపు పెద్ద బోర్డర్, ఒకవైపు చిన్న బోర్డర్ ఉంది. అది లోపల సైడ్ పంపించాను. అంటే చిన్న బోర్డర్ లోపల సైడ్ పంపించాను. పెద్ద బోర్డర్ వచ్చి పైనుందండి. నేను చీరని అంచులు కుట్టించలేదు కాబట్టి, అక్కడ పీసులు పీసులుగా కనిపిస్తూ ఉందని ఫస్ట్ నేను అది ఫోల్డ్ చేసుకున్నానండి. అంచనేది పీసులు పీసులుగా లేకుండా ఉండాలని ఫోల్డ్ చేసుకొని అలా పిన్ వేసేసుకున్నాను. మనము ప్రతిసారి గూడా చేతులతో కొంచెం ప్రెస్ చేస్తూ అలా చేస్తూ ఉంటే ఐరన్ చేసినట్లుగా మనకి కుచ్చులనేటివి, ప్రిల్స్ అనేటివి చాలా చక్కగా వస్తాయండి. సో, ఫస్టు అలా పిన్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కుచ్చులు పోస్తాం గదా! ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా అలా అదుముకుంటూ నీట్‌గా మనము కుచ్చులు వేసుకుంటూ రావాలండి. కొన్ని కుచ్చులు వేసిన తర్వాత పిన్ వేసుకోవాలి. అంటే అవి కదిలిపోకుండా ఉండడం కోసమని మనము పిన్ వేసుకోవాలి. ఇక్కడ వేస్తున్నాను చూడండి. ఒక 4 కుచ్చులు వేశాను. అవి మూవ్ అవ్వకుండా ఉండడం కోసము ఇక్కడ ఒక పిన్ వేసుకున్నాను. అలా నీట్‌గా కుచ్చులు పెట్టుకుంటూ పోవాలండి. మధ్య మధ్యలో పిన్ వేసుకుంటూ ఉండాలి. లాస్ట్‌లో పైట చెంగు కోసం కొంత వదులుకోవాలండి. అమ్మవారికి చుట్టూ వచ్చి పైటొస్తుంది గదండీ! అంటే మనం ఎలా పైట వేసుకుంటామో అలాగే ఒక రౌండ్ తిరిగి అమ్మవారికి పైట వేయాలి. కాబట్టి చూసుకొని పైట చెంగు వదులుకోవాలండి. ఈ కుచ్చులు అయిపోయిన తర్వాత పైట చెంగుకి మనం కుచ్చులు పెట్టుకుంటాము. అయితే మామూలుగా ఈ చీర కట్టేటప్పుడు మనం ఈజీగానే కుచ్చులు పోసేస్తామండి. కానీ అమ్మవారికి కట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఎంత ఈజీగా అయిపోతుందనుకుంటామో అంత కష్టంగా ఉంటుందండి. ఇది నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుందిరా అనుకున్నప్పుడు చాలా కష్టమైపోయింది నాకు. ఎప్పుడంటే దసరా నవరాత్రులు జరిగినప్పుడు సరస్వతి అమ్మవారి అలంకారం అండి. అప్పుడు మా వారు కూడా నాకు హెల్ప్ చేయడానికి లేరు. నేనొకటే ఉన్నాను. చాలా ఈజీగా అయిపోతుందనుకుని స్టార్ట్ చేశాను. ఫస్టు కుచ్చులు పోసానండి. అది చీర కాదు, కొంచెం పట్టు పంచ టైప్‌లో ఉండిందండి అది. కాబట్టి నాకు కుచ్చులు ఎక్కువ రాలేదు. అమ్మవారికి కాళ్ళు, చేతులు పెట్టాలి అంటే కుచ్చులుండాలి. కుచ్చులు ఎక్కువ రాలేదు. సరే ఇది కుదరలేదని చెప్పి తీసేశాను. తీసేసి మళ్ళీ సెకండ్ టైమ్ ట్రై చేశాను. సెకండ్ టైమ్ ట్రై చేసినా కూడా నాకు కుచ్చులు రాలేదు. అసలు ఎందుకిలా జరుగుతుంది? ఇంతకుముందు చేసినప్పుడు వారాహి అమ్మవారికి చేసినప్పుడు బాగొచ్చింది గదా అని మళ్ళీ బ్యాక్‌కెళ్ళి ఆ వీడియోలో అసలు కుచ్చులు ఎలా పెట్టినానో చూశాను. నాకు నిజంగా బ్యాక్ పెయిన్ వచ్చేసిందండి. అది మిడ్ నైట్ టైమ్ అనమాట. అంటే 12 అట్లా అయిపోతుంది. ఇలా కాదని అమ్మవారికి దండం పెట్టుకున్నాను. అమ్మా నా సహనాన్ని ఏమైనా పరీక్షిస్తున్నావా ఏంటి? ఎలాగైనా కుదిరేలా చెయ్యి తల్లి అని చెప్పి దండం పెట్టుకొని థర్డ్ టైమ్ స్టార్ట్ చేశాను. థర్డ్ టైమ్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు చక్కగా కుదిరిందండి. మీకు ముందు వీడియోస్ చూడండి. సరస్వతి అమ్మవారి అలంకారం ఎలా ఉంటుందంటే అమ్మవారే కూర్చున్నట్లుంటుంది. ఇక ఇది చూడండి. పైట చెంగు. ఇక్కడ పైట చెంగు పెట్టాను కదండీ! పైట చెంగుకైతే నేను మడత పెట్టిన ఫోల్డ్‌ని ఓపెన్ చేసేసాను. ఓపెన్ చేసేసి అలా కుచ్చులు పెట్టుకున్నాను. యాక్చువల్‌గా ఈ కుచ్చులు కూడా నాకు సరిగ్గా సెట్ అవ్వలేదండి. అమ్మవారిని రెడీ చేసినప్పుడు ఈ కుచ్చులు పైట చెంగు వేద్దామనుకుంటే హ్యాండ్‌కి మించి చాలా వెడల్పు వస్తూ ఉన్నాయి. అందుకని మళ్ళీ అమ్మవారిని రెడీ చేసేప్పుడు ఏం చేశానంటే మొత్తం అమ్మవారిని సెట్ చేసిన తర్వాత పైట చెంగు మళ్ళీ మార్చేశాను. అంటే ఆ కుచ్చులనేటివి పైట చెంగు కుచ్చులు. చాలా సన్నగా పెట్టుకోవాలి. ఎందుకంటే అమ్మవారి విగ్రహం అనేది అంటే అమ్మవారిని సెట్ చేసేది మనం చిన్నగా సెట్ చేసుకుంటాం కాబట్టి కుచ్చులనేటివి బయటకు పెట్టే కుచ్చులనేటివి చాలా చిన్నవిగా పెట్టుకోవాలి. నేను ఇక్కడ పెద్దవిగా పెట్టేసున్నాను. మళ్ళీ నేను అవి మార్చానండి. కానీ అప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు. నేను, మా వారు అమ్మవారిని రెడీ చేస్తూ ఉన్నాము. ఈ వీడియో అయితే మా బాబు తీశాడు. అమ్మవారిని రెడీ చేసినప్పటికీ వాళ్ళు నిద్రపోయారండి. దగ్గర దగ్గర మాకు 1 గంట టైం అయింది అమ్మవారిని మొత్తం రెడీ చేసినప్పటికీ. అందుకని ఆ వీడియో అయితే నేను మీకు పోస్ట్ చేయలేదండి. పోస్ట్ చేయలేను. ఇంతకుముందు అమ్మవారికి అలంకారం చేస్తూ ఉన్నప్పుడు ముందు నవరాత్రుల్లో అలంకారం చేస్తూ ఉన్నప్పుడు ఎంతసేపు ట్రై చేసినా కూడా సరిగ్గా కుదరలేదండి. అప్పుడు మా వారు ఒక మాట చెప్పారు. ఎప్పుడు కూడా అమ్మవారికి అలంకారం చేసే ముందు విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోమని చెప్పారు. తర్వాత అమ్మవారికి దండం పెట్టుకోమని చెప్పారు.
అలా చేస్తే ఏ విఘ్నాలు, ఆటంకాలు లేకుండా అమ్మవారి అలంకారం పూర్తవుతుందని చెప్పారండి. అలాగే చేసేదాన్ని. అమ్మవారి అలంకారం మొత్తం పూర్తయిన తర్వాత చూడండి నైట్ అక్కడ పెట్టానండి. పెట్టి తర్వాత అమ్మవారికి ముసుగు వేసేసాను. వేసేసి మార్నింగ్ మొత్తం దీపారాధన అంతా చేస్తాం కదండీ! దానికి ముందు అమ్మవారికి ముసుగు తీసేదాన్నండి. చూడండి ఇక్కడ వీడియోలో ముసుగు వేసున్నాను కదా! అలా వేసేస్తానండి. వేసేసి ఇంకా కర్టన్ ఉంటుంది అక్కడ. కర్టన్‌ని క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసేసి ఇంకా మార్నింగ్ టైంలో మొత్తం అమ్మవారికి పువ్వులు అన్నీ రెడీ చేసుకొని, నైవేద్యాలన్నీ రెడీ చేసుకొని, అప్పుడు పూజకు ముందు ముసుగు తీస్తాను. ముసుగు తీసిన తర్వాత ఏదైనా అడ్జస్ట్‌మెంట్ ఉంటే పీఠం అడ్జస్ట్‌మెంట్ ఏదైనా ఉంటే గనుక అడ్జస్ట్ చేసుకొని తర్వాత దీపారాధన చేస్తానండి. మీరు బాగా గమనించారంటే అమ్మవారు ఆ ముసుగు వెనకాల చాలా అందంగా కనిపిస్తూ ఉన్నారండి. చూడండి ఎంత చక్కగా ఉన్నారో. పెళ్లి కూతురు కదా రెడీ అయ్యి ముసుగు వేసుకొని ఉంటుంది కదా, అలా అంత చక్కగా ఉన్నారండి. ఇది ఈరోజు చిన్న వీడియో అండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.